నరకాసుర వధ. ప్రాగ్జ్యోతిషపురం అనే రాజ్యాన్ని నరకాసురుడు అనే రాక్షసరాజు పరిపాలించేవాడు. అతను అహంకారంతో, క్రూరత్వంతో ప్రజలను హింసిస్తూ ఎందరో స్త్రీలను బంధించి చెరసాలలో పెట్టాడు. అతని దుర్మార్గాలకు భూమి బరువెక్కింది. తన కుమారుడైన నరకాసురుడి దుర్మార్గాలను చూసి భూమాత హృదయం ద్రవించింది. ఆమె తన బాధను భరించలేక లోకరక్షకుడైన శ్రీకృష్ణుడిని శరణువేడింది. స్వామీ, ఈ లోకాన్ని కాపాడు అని ప్రార్థించింది. భూమాత మొరవిన్న కృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆయన భార్య సత్యభామ, స్వామీ, స్త్రీల కష్టాలను చూస్తూ నేను ఇక్కడ ఉండలేను, నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తాను అని పట్టుబట్టింది. కృష్ణుడు ఆమె ధైర్యానికి మెచ్చి సరేనన్నాడు. ఇద్దరూ కలిసి తమ వాహనమైన గరుత్మంతుడిపై ఆసీనులై ఆకాశమార్గంలో ప్రాగ్జ్యోతిషపురం వైపు బయలుదేరారు. గరుత్మంతుడి రెక్కల చప్పుడు పిడుగుల శబ్దంలా వినిపించింది. నరకాసురుడి కోటను చేరగానే ఘోరమైన యుద్ధం మొదలైంది. కృష్ణుడు తన పాంచజన్యం పూరించి రాక్షస సైన్యాన్ని చీల్చి చెండాడసాగాడు. బాణాల వర్షం కురిపిస్తూ శత్రువులను చెల్లాచెదురు చేశాడు. సత్యభామ కూడా తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాక్షసులతో వీరోచితంగా పోరాడింది. ఆమె పరాక్రమాన్ని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. ధర్మానికి, స్త్రీశక్తికి ప్రతీకగా నిలిచింది. తన సైన్యం నాశనం కావడంతో నరకాసురుడు క్రోధంతో రగిలిపోయాడు. అతడు స్వయంగా కృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన పోరు భీకరంగా సాగింది. అది కేవలం యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ. చివరికి కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం సూర్యకాంతితో వెలిగిపోతూ మెరుపు వేగంతో దూసుకెళ్లి నరకాసురుడి శిరస్సును ఖండించింది. నరకాసురుడు తన తల్లి అయిన భూమాత కళ్ళెదుటే నేలకొరిగాడు. అతని పతనంతో లోకానికి పట్టిన పీడ విరగడైంది. బంధించబడిన స్త్రీలందరికీ విముక్తి లభించింది. అప్పుడు సత్యభామ కరుణతో ఇకపై చెడు ఉండకూడదు, శాంతి సామ్రాజ్యం వెలయాలి అని పలికింది. ఆ రోజే లోకానికి విముక్తి కలిగిన రోజుగా, చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రజలు పండుగ చేసుకున్నారు.